ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు, ఇప్పుడు యుఎస్ వీసాలు కఠిన నిబంధనలు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది అమెరికాలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే H1 వీసా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడ వీసాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి మళ్ళీ రావాలని భయపడుతున్నారు. ఏంటి దీని మీద ఏంటి భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం ఉంది? పూర్తిగా అమెరికా వీసాలు తగ్గిపోయే అవకాశం ఉందా? ఇప్పటికే ఆల్రెడీ తగ్గించారు కదా నిబంధనలు. లేదండి, అంటే జనరల్గా అంటే ఎప్పుడు అంటే రిక్వైర్మెంట్ అనేది జస్ట్ సైన్ కరువు లాంటిది అంటే ఎప్పుడు పానిక్స్ వస్తూ ఉంటాయండి. ఓవరాల్గా ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్లో చూసుకున్నా, ఫైనాన్స్ చూసుకున్నా, ఇందులో చూసుకున్న పానిక్స్ మనం కూడా చాలా లైఫ్లో చాలా చూసుంటామండి. నేనేది ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఇంత పానిక్ అవ్వాల్సినటువంటి విషయం కాదు, పాయింట్ నెంబర్ 1. బట్ సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్నమాట వాస్తవం. నేనేమంటానంటే ఇప్పుడు నేను అంటే యూఎస్ లోకల్గా నా కాలేజెస్కి సంబంధించి కానీ అది కూడా చెప్తానండి. సో దీంట్లో ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే యూఎస్ మార్కెట్ కదండి, ఏ అబ్రాడ్ మార్కెట్ అయినప్పటికీ కూడా అంటే మీరు టైట్ చేశారనుకోండి, రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది, మళ్ళీ లూజ్ చేస్తాడు, మళ్ళీ టైట్ చేయడం. ఇది సర్వసాధారణంగా ఆస్ట్రేలియాలో చూసాం, మేము ఏషియన్ కంట్రీస్లో చూసాం, అన్ని కంట్రీస్లో చూస్తున్నామండి. అంటే ప్రజెంట్ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. సరే, అతని పర్స్పెక్టివ్లో అది కరెక్టే, అంతే కదండి. ఇప్పుడు మనం కూడా బంగ్లాదేశ్ వస్తే మనం ఊరుకోం కదా, మనం కూడా గొడవ పెడతాం కదండి. మంచిదే, వాళ్ళ పర్పస్ సరే, వాళ్ళకి జాబులు కావాలనుకుంటున్నారు, లేకపోతే రూల్స్ పెడుతున్నారు. చాలామంది ఇండియన్స్ ఏంటంటే రాంగ్ వేసాలతాను, లేకపోతే రాంగ్ పనులు చేయడం, లేకపోతే రకరకాలుగా ఎలాంటి క్రైమ్ జరిగినా, ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏ ఇష్యూ జరిగినా కూడా ఇండియన్స్ అందులో ఉంటారన్నమాట వాస్తవం. మనం ఒప్పుకుందాం ఇంటర్నల్గా. సార్, దేశం మంచిది అన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, కొంత క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసే ప్రయత్నంలో ఒక 10% ఆఫ్ ది మంచి పీపుల్ బలవుతున్నారు. చాలామందిని వెనక్కి పంపించడం, లేకపోతే వేసాలు ఇంకోటి ఏదైతే ఉంటుందో అది సిస్టమ్ సెట్ చేస్తున్నాడు. H1 లాటరీ తీసేస్తాం, మెరిట్కి ఇస్తాను అంటాడు. మంచిదే. ఈ చిన్న కాలేజీలు అసలు కాలేజీ లేనిది, కాలేజీ అవసరం లేనిది పంజాబ్ వాళ్ళు, ఈ గుజరాత్ వాళ్ళు వీళ్ళందరూ పోయి ఈ దేశాలు అసలు జాబ్ గురించి కాదు, ఓన్లీ పార్ట్ టైం జాబ్ గురించి వెళ్తారండి. సో వీళ్ళందరినీ ఒక్కొక్కటి పెట్రోల్ బంకులో పనిచేస్తాకి పటేల్స్ ఇలా అంతే కదండి, ఈ గ్యాస్ స్టేషన్స్లో వీళ్ళందరినీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్, అది ఎందుకంటే లోకల్ వాళ్ళకి జాబ్ కావాలని అడుగుతున్నాడు, కానీ మెరిట్ రమ్మంటున్నాడు అన్నాడు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైనా కొంత ఇబ్బంది, డిస్కంఫర్ట్ జరుగుతున్నమాట వాస్తవం నేను ఒప్పుకుంటాను. కానీ ఎప్పటికైనా సరే టెక్నాలజీ పర్స్పెక్టివ్లో చైనా జనరల్గా అంత వెల్కమింగ్గా ఉండదండి, ఎందుకంటే వేరే దేశాలను తీసుకొచ్చి చేయడం అంత ఉండదండి. ఇమిగ్రేషన్ కంట్రీ యూఎస్ఏ కాబట్టి టెక్నాలజికల్ పరంగా నిజంగా మంచి స్టూడెంట్, బాగా చదువుకునే స్టూడెంట్ ఇన్నోవేషన్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ కూడా యూఎస్ టాప్ యూనివర్సిటీస్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, పాయింట్ నెంబర్ 1. రెండోది, జాబ్ పర్స్పెక్టివ్లో నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ నేను చెప్పలేనండి, కొత్తగా వచ్చేవాడు కానీ మన మెసేజ్ ఇవ్వాలి మీరు అన్నట్టు, అంతే కదండి. నేను ఎలా ఆలోచిస్తున్నానంటేనండి, ఈ చదివి పిల్లలు ఎవరైతే ఉంటారో యూఎస్ఏలో చదువుకున్న తర్వాత ఓపీటీ అని ఉంటుందండి, ఒక 3 ఏళ్ల పాటు స్టామ్కి. ఓపీటీ చేసిన తర్వాత అసలు మీరు అమెరికాలో ఉండద్దు, మీరు ఇండియా రండి, దేశానికి చేయండి. ఇప్పుడు చైనా వాళ్ళు అమెరికా వెళ్ళి చైనాను తయారు చేసుకున్నారు కదా, మనం ఇండియాను తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ అడ్మిషన్ సరిగ్గా లేవు, క్వాలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఉన్నాయి, సీట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి వేరే దేశం వెళ్ళి చదువుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఇంక్లూడింగ్ యూఎస్, డెఫినెట్గా దీన్ని నెగిటివ్ యాంగిల్లో చూడకుండా అక్కడికి వెళ్ళి ఒక 3 ఏళ్ల పాటు ఉద్యోగం, అక్కడ గూగుల్లో ఉద్యోగం చేశారండి, 3 ఏళ్ల పాటు చేశారండి. హైదరాబాద్లో అప్లై చేసి ఇస్తారు, సింగపూర్లో అప్లై చేసి ఇస్తారు. అంటే మన పీపుల్ని కంప్లీట్గా నేను వెళ్ళొద్దన్న పర్స్పెక్టివ్ తప్పండి అది. బట్ అలా కాకుండా నేనేమంటానంటే ఓపీటీలో చేసిన తర్వాత అక్కడ వేసా జనరల్గా మంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం ఇస్తాడు. వేసాలు తగ్గవు, ఎందుకంటేనంటే ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ టైట్ చేశాడు, విపరీతమైన రిక్వైర్మెంట్ వచ్చి మళ్ళీ రిలాక్స్ చేశాడు. ట్రంప్ డెసిషన్స్ ఏది కూడా స్టాటిక్ కాదు. మీకు ట్రేడింగ్ చూసాం, మనం చాలా చూసాం కదండి. సో ఇది టెంపరీగా వస్తుంది కాబట్టి దీన్ని పర్మనెంట్గా, దీన్ని డీప్గా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు. ఇది ఎవరైతే టైర్ 3 కాలేజీలకి, స్క్రాప్ కాలేజీలకి ఏదో దొంగ సర్టిఫికేట్లు వెళ్ళటం, దొంగ ఉద్యోగాలకు వెళ్ళటం, లేకపోతే 2-3 ఉద్యోగాలు చేయడం, లేకపోతే H1 4-5 H1 అప్లై చేయడం, ఇలాంటి దొంగ పనులు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అందులో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, అది వాస్తవం. వాళ్ళకి చెక్ పెడుతున్నాడు. నిజంగా సీరియస్గా చదువుకునే ఉద్దేశం ఉండి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అనుకున్నట్లయితే స్టిల్ యూఎస్ ఈస్ ద బెటర్ ప్లేస్. అయితే స్టూడెంట్ల విషయాల్లో నిబంధనలు ఎక్కువ పెట్టినా కూడా అక్కడ కాలేజీలు కూడా కుప్పకూలిపోతాయి, ఫారిన్ స్టూడెంట్స్ రాకపోతే, అదొకటి కూడా ఉంది కదా. అదేనండి, మీకు అంత ప్రెజర్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ నుంచి ప్రెజర్ ఉంది ట్రంప్కి, ఐటీ ఇండస్ట్రీస్ నుంచి చాలా క్లియర్గా ప్రెజర్ ఉంది, కాలేజెస్ నుంచి ప్రెజర్ ఉంది. ఓరు బాబు, నువ్వు ఎన్ని ఇలా చేసుకుంటే పోతే మన ఇది సెటిల్ అవుద్దండి. అంటే నేను ఏమంటానంటే కొంత టైం ఇస్తే వాడికి అర్థమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రేడింగ్ ఏం చేసాడండి, 10 సార్లు మార్చాడండి పాలసీ. 250% అన్నాడు, 300% అన్నాడు, 50% అన్నాడు. ఈ సెటిల్ అవుతాయండి. ఇది ప్యానిక్ అవ్వాల్సినటువంటి సందర్భం కాదు, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ లాగండి ఇది. సో అందువల్ల డెఫినెట్గా మంచి కాలేజ్, ఆ కాలేజీని ఎవడో తప్పించినట్టు ఉన్నాయి. బట్ దీంతోపాటు అదర్ మార్కెట్స్ ఓపెన్ అవుతే డెఫినెట్గా అదర్ కంట్రీస్కి వెళ్ళి చదవచ్చు. బట్ టాప్ కాలేజెస్, మంచి కాలేజెస్ వచ్చినట్లయితే మాత్రం యూఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడం బెటరే. అన్ని దేశాల కంటే యూఎస్ శాలరీస్ ఎక్కువ. ఇది ఎవడు అవునన్నా కాదన్నా కరెక్టేనండి. చాలా కంపెనీస్లో 200K 300K ఇస్తారండి యూఎస్లో. ఏ కంట్రీ వాళ్ళు ఇస్తారంటే తక్కువ అండి. అందువల్ల శాలరీస్ పరంగా కానీ, ఆపర్చునిటీస్ పరంగా కానీ, స్టార్టప్ కల్చర్ పరంగా కానీ, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ, రీసెర్చ్ పర్స్పెక్టివ్లో కానీ డెఫినెట్గా అమెరికా తర్వాత చైనా ఉంది. ఇప్పుడు నెమ్మదిగా యూరోప్ మిగతా కంట్రీస్ పికప్ అవుతున్నాయి. బట్ దీన్ని ప్యానిక్ కింద డిసిషన్ తీసుకుని
అవకాశం వస్తే మాత్రం మీరు వదులుకోవద్దు. చదివిన తర్వాత దేశం వచ్చేయండి, ఇండియా రండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు కదా, బాబు భారతదేశం రండిరా బాబు, భారతదేశాన్ని తయారు చేయడం చెప్తున్నాం. మరి చైనా అలా తయారైందంటే మీరు ఏమనుకుంటున్నారు? అందరూ చైనాలో చదివి కాదాళ్ళు, అమెరికాలో చదివి మరి వెనక్కి వచ్చి చైనాని తయారు చేశారు. ఇదంతా మీరు స్టూడెంట్ వీసాల గురించి వీటి గురించి చదువుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? H1B డెఫినెట్గా అండి, H1B వీసాలు ఏదైతే ఉన్నారో నెక్స్ట్ వీసా ఎక్స్టెన్షన్కి వీటికి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నా సిన్సియర్ సజెషన్ అయితే డెఫినెట్గా మిగతా కంట్రీస్లో కూడా జాబ్స్ ఏదైనా ఓపెన్ అయినట్లయితే వీళ్ళకి మరీ బ్లైండ్గా కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్గా కాకుండా మిగతా కంట్రీస్లో ఇంక్లూడింగ్ ఇండియా మీరు డెఫినెట్గా జాబ్స్ అప్లై చేసుకుని కాదండి, అన్ని దేశాల్లోనూ టఫ్ ఉంది. వాళ్ళ దేశాల వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ రేసిజం అన్నదో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఏదైతే మనకి ఇబ్బందికరంగా ఉందో అన్ని దేశాల్లో ఉంది. స్టిల్ యూఎస్ ఎక్స్పీరియన్స్ వాల్యూడ్. ద అడ్వాంటేజ్ విత్ ద యూఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్ జాబ్ ఎక్స్పీరియన్స్ మొత్తం వరల్డ్ వైడ్ వాల్యూ ఉంటుందండి జనరల్గానండి, మిగతా పర్టికులర్గా ఐటీ పర్స్పెక్టివ్లో. సో అందు గురించి ఏంటంటే వీళ్ళు అప్లై చేసినప్పుడు జర్మనీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయండి, ఈవెన్ జపాన్ కానీ చాలామంది యూఎస్లో చదివి నాకు పర్సనల్గా ఈ మధ్యకాలంలో 50 మంది వరకు ఈవెన్ జపాన్ సింగపూర్లో కూడా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే 2-3 ఇయర్స్ ఉందో భయపడక్కర్లా. అంటే ఎవరంటే చెప్పండి, వీళ్ళు భయపడేవాళ్ళు అలవాటు పడిపోయి నేను యూఎస్లోనే ఉంటాను, నాకు ఎంత జీతమే కావాలి, నేను ఇల్లు కొనేసుకున్నాను, ఇల్లు అమ్మలేకపోతున్నాను, ఈఎంఐలు కట్టాలి, ఇలాంటి రకమైనటువంటి మానసికంగానో లేకపోతే వేరే రకమైనటువంటి బంధాలు అమెరికాతో ఉన్నారో వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ H1 6 years అయిపోయి ఎక్స్టెన్షన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఫ్యామిలీలు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ వస్తున్నమాట వాస్తవం. బట్ జనరల్గా వేరే దేశాల్లో అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే వేరే దేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయన్నమాట నిజం, వస్తున్నాయి. చాలామంది అప్లై చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో జపనీస్లో మంచి మంచి కంపెనీస్కి యూఎస్ నుంచి వచ్చారు, చేస్తున్నారు. శాలరీస్ తక్కువ ఉంటాయండి, అది కొంచెం తప్పదు కదండి. ఇప్పుడు మనకి అది కొంచెం తప్పదు, శాలరీస్ తక్కువ ఉంటే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇండియన్స్ జాబులు కొన్ని తగ్గుతాయి కూడా. అమెరికాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఇక్కడ గూగుల్కి వచ్చాడని కూడా మైక్రోసాఫ్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ కొంత ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఓవరాల్గా డెఫినెట్గా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మాత్రం రాకండి, రివర్స్ స్టాంపింగ్ పడట్లా. చాలామందికి స్టాంపింగ్ అవ్వట్లేదు, చాలామంది చెప్తున్నారు స్టాంపింగ్ అది అవ్వట్లేదు. బట్ అంటే ఇప్పుడు బయట మీకు న్యూస్ ఏదైతే మీకు వస్తుందో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ప్యానిక్ అవ్వాలి అంటే చాలామందికి మీకు తెలియని విషయం, మీకు తెలియని విషయం కాదు. చాలామంది ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది దగ్గర 10 లక్షల మంది ఉంటారండి. మొత్తం H4 H1 మొత్తం అన్ని కలిపితే ఫ్యామిలీస్ డిపెండెంట్స్ కలిపితే ఇండియన్సే 10 లక్షల మంది ఉన్నారండి. చాలామంది వీసాస్ లేకుండా పేరోల్ రన్ చేస్తూ దొంగతనంగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అండి. నాకే చాలామంది పర్సనల్గా తెలుసు. మీకు ఎక్కువ ఇబ్బంది పడేది వాళ్ళండి. జాబులు ఉన్న వాళ్ళకి జాబులు తీసేస్తున్నారు, అది వేరే విషయం. జాబులు రావట్లేదు, అది అన్ని కంట్రీలో ఉంది, ఆ కంట్రీలో కూడా ఉంది. డెఫినెట్గా అంటే ఒక యూఎస్ అనే కదండి, మిగతా కంట్రీస్లో కూడా ఇప్పుడు జర్మనీ నుంచి బయట పంపించారు కదా డిపోర్టేషన్. లాస్ట్ వీక్ చూడండి, జర్మనీ నుంచి రిపోర్ట్ చేసి ఇప్పుడు హైయెస్ట్ డిపోర్టేషన్ ఎక్కడ జరుగుతుంది తెలిసి చాలా మంది సౌదీ అరేబియాలో జరుగుతుంది. చాలా మంది సౌదీలో చాలా మంది అంటే పాపం సెమీ స్కిల్డ్ కదండి వాళ్ళు కూడా సంవత్సరాలు 10,000 మందిని పంపిస్తున్నారు, వాళ్ళు కూడా పంపిస్తున్నారండి. సో ఇది క్లీనప్ చేస్తున్న ప్రాసెస్లో కొంతమంది మంచి వ్యక్తులు కూడా సఫర్ అవుతున్నమాట వాస్తవం. ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు అనుకోండి అమెరికాలో, మీది న్యాయమే, జస్ట్ కేసు రిజిస్టర్ చేశారు కదా నా మీద, నాతో పాటు మిమ్మల్ని కూడా డిపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకని మీ పేరు కూడా ఫేర్లో ఉంది కదా అంటున్నాడు. ఇలాగ కొంతమందికి అన్యాయం జరుగుతుందండి. అంటే దెబ్బ తిన్నవాడితో పాటు దెబ్బ కొట్టినోడు దెబ్బ తిన్నవాడు ఇద్దరికీ కూడా ఎఫెక్ట్ పడుతుందండి. సో వీళ్ళంత వరకు కూడా అంటే జనరల్గా విదేశాలు వెళ్ళినప్పుడు కాదండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇష్టం వచ్చినట్టు మనం సినిమా హాల్లోనూ లేకపోతే నేను ఏదో పండగ చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, అక్కడ కల్చర్ని పాడు చేస్తాను, అక్కడ ఉన్న కల్చర్కి నేను రెస్పెక్ట్ అవ్వను, నేను ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, లేకపోతే ఈ రకమైనటువంటి అక్కడ మీటింగ్లు పెడతాను, అక్కడ కులాలు పెడతాను, అక్కడ మతాలు పెడతానని చెప్పేసి ఇవేవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం వల్ల వాళ్ళు రెచ్చగొడుతున్నారు మన వాళ్ళు వెళ్ళి. ఈ రెచ్చగొట్టే ధోరణి కానీ తగ్గించినట్లయితే ఓ దేశానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో అదే జరిగింది కదండి, రెచ్చగొడితే ఏమన్నారు పొమ్మని చెప్తున్నారు ఆస్ట్రేలియాలో. ఇది యూఎస్ పర్స్పెక్టివ్లో దీన్ని నెగిటివ్గా చూసి యూఎస్కి ఇబ్బందిని కాదండి, ఆడు ట్రంప్ మొదలెట్టాడు, అన్ని దేశాలు ఫాలో అవుతాయి. ప్రపంచం అంతేనండి, ఇప్పుడు యూఎస్లో మొదలెడతాడు, మిగతా దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి. ఆస్ట్రేలియా జరిగింది, యూకే జరిగింది ఆల్రెడీ, ఇప్పుడు జర్మనీ జరుగుతుంది, ఇప్పుడు గల్ఫ్ కంట్రీ స్టార్ట్ అయినాయి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళంత వరకు కూడా అంటే ఏదో సింపుల్గా వెళ్ళి జాబ్ చేసుకుని సింపుల్గా వెనక్కి వచ్చి సింపుల్గా చేద్దాం, అక్కడ సెటిల్ అయిపోదాం, లేకపోతే గ్రీన్ కార్డు వస్తుంది, ఇంకోటి వస్తుందన్న విధానం ఏదైతే ఆ డ్రీమ్స్ పోయినాయండి. శాలరీస్ కూడా ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది. సో నా సజెషన్ అయితే వీళ్ళంత వరకు అక్కడ ఉన్నారు, అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళకి వీసా ఇబ్బంది అవ్వచ్చు అనిపిస్తే ఇమీడియట్గా వేరే కంట్రీస్లో జాబ్లు అప్లై చేయండి, భారతదేశంలో కంపెనీస్కి అప్లై చేయండి, రండి. అక్కడ జరిగింది అక్కడ ఉన్నారు. సో కనీసం దేశం వెనక కొంతమంది రండి, అందరూ రాకపోయినా. సో అట్లా వేరే విదేశాలకి వెళ్ళే అవకాశం ఉంటుందంటే చైనా వెల్కమింగ్ చెప్తుంది, చూసారా మొన్న ఏం చెప్తున్నాడు, ఒరే బాబు రండిరా బాబు మా దగ్గరికి అని చెప్తున్నాడండి. సో అక్కడికి ప్రాబబ్లీ వేరే దేశాలు కూడా వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, మేబీ శాలరీస్ కొంచెం తక్కువ ఉండొచ్చు.
ఈ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందండి యూఎస్లో. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడచ్చు, ఇమిగ్రెంట్ కంట్రీ కదా, మిగతా దేశాల్లో మాట్లాడినవారు అంత వలస దేశమే కదా, మనంతా వాళ్ళ దేశమే కదా, ఎవడో ఉండడు, లోకల్ ఉండడు కాబట్టి. సో ఇట్లాంటివి ఉన్నాయి. బట్ జరిగిన డ్యామేజ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతానికి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండమంటుందో ఏం చేయలేం. అందరూ ఉంటారండి, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ ఫర్దర్గా వెళ్ళి వాళ్ళు కూడా భయపడద్దని నేను చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదండి. మీరు నిజాయితీగా డబ్బులు కట్టి చదువు నేర్చుకుని వద్దాం అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎవడో ముట్టుకోవట్లేదండి. వాడు ఇది రాంగ్గా సోషల్ మీడియాలో ఇంటర్ప్రిట్ చేస్తున్నారండి. పద్ధతిగా చదువుకున్న వాళ్ళు అడే ముట్టుకోవట్లేదు. ఎక్కడన్నా ఏదన్నా వేలో 1-2 ఉంటే ఉండొచ్చు తప్ప జనరల్గా వాళ్ళని ఎవడో ముట్టుకోవట్లేదండి. పద్ధతిగా చదువుతున్నారు, చాలామంది చదువుతున్నారు. సో జాబ్ అప్లై చేసినప్పుడు, వీసా అప్లై చేసినప్పుడు కొంచెం హై స్కిల్ ఉన్న వాళ్ళు యూఎస్లో లేరండి. ఇప్పుడు బే ఏరియాలో కానీ కాలిఫోర్నియా కానీ యూఎస్లో చదివిన వాళ్ళు ఎవరు ఉండరు. యూఎస్లో 12th ఆఫీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, బాగా మెరిట్ చదివి వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. వాడికి మెరిట్ కావాలి. మెరిట్ని వద్దనుకుంటే దేశం ముందుకెళ్దన్న లాజిక్ ఇక్కడ కూర్చున్నా మనకే తెలిసినప్పుడు వాడికి ఎందుకు తెలియదు అనుకుంటారు. ఫస్ట్ వాడు ఫియర్ క్రియేట్ చేసి సెటిల్ చేస్తున్నాడు దాన్ని. సెటిల్ చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి రిలాక్స్ చేసుకుంటూ వస్తాడు. ప్యానిక్ అవ్వద్దు, రిలాక్స్ చేసుకుంటూ వస్తాడు. మెరిట్ ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోమంటున్నాడు. ఇవన్నీ చెత్త కాలేజీలకి, చిన్న కాలేజీలకి పోయి టైర్ 3 కాలేజీలకి వెళ్ళి చదివిన వాళ్ళు లేదా ఈ దొంగ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి వస్తున్నారు. క్లీన్ చేస్తున్నాడు. ఆ క్లీనింగ్ ఈ కంట్రీ ఏంటంటే అన్ని కంట్రీస్ క్లీన్ చేస్తున్నాయి. మనం ఊరుకుంటున్నామా? బంగ్లాదేశ్ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి లేదా వేరే దేశం వాళ్ళు వస్తే రహింగేసి వస్తే మనం ఊరుకుంటున్నామా చెప్పండి? మనమే ఒప్పుకోవట్లేదు కదా. నిన్నగాక మన ఆంధ్ర వాడు తెలంగాణ వెళ్తేనో తెలంగాణ ఆంధ్ర వస్తే గొడవ పెట్టి మనమే పొమ్మన్నాం. సో ఈ ఎమోషన్ ఉంటుందండి, లేదని ఎట్లా అంటాం మనం? ఎమోషన్ ఉంటుంది. బట్ డెఫినెట్గా అక్కడ ఉన్న వ్యక్తులకు ఎవరైతే ఉంటుందో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. బట్ మరీ ఇబ్బంది అయితే ఇంకో పీజీ చదువుకోవాలి, మళ్ళీ ఓపీటీలోకి వెళ్ళాలి. ఉద్యోగం పోయింది, ఇంకేం చేస్తారండి? మళ్ళీ ఏదైనా ఒక పీజీ అప్లై చేసుకుని మళ్ళీ ఓపీటీలోకి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళడం తప్ప వేరే మార్గం ఉంటుంది. బట్ భయపడద్దు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా అక్కడే ఉంది. టెక్ అండ్ రోల్ లీడ్ చేసేది వాళ్ళే. నెమ్మదిగా ఇప్పుడు యూరోప్ వస్తున్నారండి. అంటే రీసెర్చ్ ఫండింగ్ తగ్గుతుంది, భయపడుతున్నారు. నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్విట్జర్లాండ్ వచ్చారు, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఇబ్బందులు ఉన్నాయని నేను కాదని నేను అనట్లేదు, కానీ బట్ స్టిల్ ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో ఉంది. బాగా చదివే స్టూడెంట్కి చదువుకుందాం, నేర్చుకుందాం, 2-3 ఏళ్ళు జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందాం అన్న వ్యక్తులకైతే మాత్రం వెళ్ళండి, వాడే వెనక్కి పంపించడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.